ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. నేటి నుంచి 5వ తేదీ వరకు ఇవన్నీ మూసివేత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామని, ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలిపోదాము. ఇక పల్నాడులో నేటి నుంచి 5వ తేదీ సాయంత్రం వరకు వ్యాపారులు బంద్ చేయనున్నట్లు తెలిపారు పోలీసులు. జూన్ 4వ తారీఖున ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక కౌంటింగ్ డే రోజు నరసరావుపేటను అష్టదిగ్బంధం చేయనున్నారు పోలీసులు. జూన్ 4వ తారీఖున కౌంటింగ్ హాల్లోకి ప్రవేశించే ముందు రాజకీయ అభ్యర్థులందరి లేదా ఎన్నికల ఏజెంట్లకు మద్యం పరీక్షలు నిర్వహిస్తామని, పాజిటివ్ వచ్చిన వారిని హాల్లోకి అనుమతించబోమని పల్నాడు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ మాలిక ఖార్గే హెచ్చరించారు. ఇక జూన్ 4వ తారీఖున కౌంటింగ్ కేంద్రాల్లో ముందుగా నిర్వహించే బ్రీత్ ఎనలరైజేషన్ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేలా ఎన్నికల ఏజెంట్లు జూన్ 3వ తారీఖున మద్యానికి దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. కేంద్రం దగ్గర మద్యం పరీక్షల కోసం పోలీసులు కౌంటర్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక 3,000 మంది పోలీసులతో పల్నాడులో భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇక లాడ్జీలు, కళ్యాణ మండపాలను సైతం మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇక కౌంటింగ్ సందర్భంగా పల్నాడు జిల్లాలో పోలీసుల భారీ పహారా నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రం నరసరావుపేటలో 3 ఎస్పీ స్థాయి అధికారులు, 4 అడిషనల్ ఎస్పీలు, 7 డీఎస్పీల మకాం వేయనున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నిరంతర పర్యవేక్షించనున్నారు. కౌంటింగ్ సందర్భంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఈసీ కఠిన ఆదేశాలతో మరింత అప్రమత్తమయ్యారు పల్నాడు పోలీసులు. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ కూడా కొనసాగుతుంది. ఈ రోజు నుంచి 5వ తేదీ సాయంత్రం వరకు వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా బంద్ చేయనున్నట్లు, కౌంటింగ్ సమయంలో చిన్నపాటి ఘర్షణలకు పాల్పడినా రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.